ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి ఈసారి శనివారం రావడం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది. ఇలా ముక్కోటి ఏకాదశి శనివారం ఎప్పుడు వస్తుందో అని భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి పర్వదినం ఈసారి 23వ తారీఖున వస్తుంది. మహిమాన్వితమైన వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఈ కూర తినకుండా ఈ ఒక్కటి మాత్రం తినండి. అలానే అత్యంత మహాపుణ్యాన్ని కలిగించే తినవలసిన ఆ పదార్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ముక్కోటి ఏకాదశి ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంతేకాదు, ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏడాదిలో అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. ఈరోజు మన ఇంట్లో ఎలాంటి విష్ణుమూర్తి పటాన్ని పూజిస్తే పుణ్యం కలుగుతుందో తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన ఈరోజు శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజించాలి. ఇలా పూజిస్తే వారికి శత్రుబాధలు, సర్పదోషాలు, కలహాలు, గండాలు, గుండె సంబంధిత వ్యాధులు, అగ్నిభయం తొలగిపోతాయి. అంతేకాదు, అమృతాన్ని దేవలోకం నుండి భూలోకానికి తెచ్చిన సాహసి గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేసి ఆమె రుణం తీర్చుకున్నాడు. తండ్రి ఆశీర్వాదంతో శ్రీ మహావిష్ణువుకు వాహనమై తరించాడు. అంతేకాదు, ఎంతో పవిత్రమైన ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతంగా గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి దిగి వస్తాడని పురాణ వచనం. అందుకే ఈరోజు గరుత్మంతుని వాహనంగా చేసుకున్న లక్ష్మీనారాయణుల ఫోటోను ఇంట్లో పూజిస్తే ధైర్య సాహసాలు, దీర్ఘాయువు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీ ఇంట్లో ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తులతూగుతారు. అంతేకాదు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజిస్తే వారికి మోక్షం కలుగుతుంది. అందువలన ఈరోజు ఉదయం 5 గంటలకే లేచి స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి గడపకు పసుపు కుంకుమ రాసి తోరణాలు కట్టి ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. పూజా మందిరంలోని లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పసుపు కుంకుమ చందనంతో అలంకరించుకోవాలి. ఈరోజు లక్ష్మీనారాయణుల ఫోటోకు జాజిమాలలను సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి పటానికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను పొందుతారు. కాబట్టి ఈరోజు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని ఉన్న లక్ష్మీనారాయణుల ఫోటోను పూజించడం వలన ఎంతో శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా? అసలు ఉపవాసం ఎలా చేయాలో ఏకాదశి, ద్వాదశి పారణ సమయాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, జన్మల పాపాలు నశిస్తాయని తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి అమ్మవారికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు. ఈ భూమి మీద 3 కోట్ల దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రత్యేకత ఉంది. చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది. అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఎలా చేయాలో వివరించడం జరుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉంటే మనసు పరిశుద్ధమవుతుంది, శరీరం కూడా స్వస్థత పొందుతుంది. ఈరోజు ఓపిక ఉండి తీరికగా ఉండి ఉపవాసం చేయలేకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాద నరకానికి పోతారని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారో వారు దశమి నాటి రాత్రి
ఆహారం తినకుండా ఏదైనా అల్పాహారాన్ని సేవించాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తినాలి. ఇంకా ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. జాగరణలో భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. తర్వాతి రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం కనీసం ఒక అతిథిని భోజనానికి పిలిచి అతిథికి భోజనం పెట్టిన తర్వాతనే మీరు భుజించాలి. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి. వెంటనే ఆహారాన్ని అందించడం వలన జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది. అందుకే ద్వాదశి రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి లేదా అల్పాహారం తీసుకోవాలి. ఇక ద్వాదశి రోజు రాత్రి నిద్రపోవచ్చు. మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది. ఏకాదశి రోజు అసలు ఏమి తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపును ఇచ్చింది. అదేంటి అంటే ఏకాదశి రోజు పండ్లు, పచ్చి పాలు, పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు. ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు. ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు, దోషం తగులుతుంది. కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు. ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్యం సహకరించని వారికి ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ చేసుకొని దేవాలయ దర్శనం చేసి పురాణ శ్రవణం చేయడం మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించడం వెనుక ఒక పరమార్థం దాగుంది. ఉపవాసం అంటేనే భగవంతునికి ఆహారం ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగరూకతతో మెరుగవుతుంది. ఆ సమయంలో భగవంతుని మీద లగ్నమయ్యే మనస్సు ఘనమైన చితికి చేరుకోగలదు. అలాంటి మనసును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి. తమ దేహాన్ని శాసించే ఆకలి, నిద్ర కలిగిన వారికి జీవితంలో ఏదైనా సాధించే శక్తి వస్తుంది. అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవన్నామస్మరణతో గడపాలని సూచిస్తారు. ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టడం వెనుక ఇంకొక సాత్విక ఉద్దేశం కనిపిస్తుంది. అమావాస్య లేదా పౌర్ణమి నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావడం, మనసులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ పాటించడం ద్వారా శరీరం, మనసు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. ఇక ఎంతో పవిత్రమైన, మహిమాన్వితమైన ఈ రోజు పొరపాటున కూడా మాంసం తినకూడదు. ఉపవాసం లేని వారైనా సరే పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. ఈరోజు పొరపాటున మాంసాహారాన్ని తింటే అది 7 జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈరోజు మద్యం తాగిన, మాంసాహారాన్ని తిన్న సకల దేవతల శాపానికి గురి అవుతారు. అలానే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా జిలేబీని తప్పకుండా తినాలి అని మన పెద్దలు చెబుతున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇప్పటికీ చాలా ప్రాంతాలలో జిలేబీని తినే సాంప్రదాయం ఉంది. ఇలా ఈరోజు జిలేబీని తింటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయని అంటారు. ఎందుకంటే జిలేబీ శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఆకారంగా ఉంటుంది. పైగా పండుగ రోజు కాబట్టి తీపి తినాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇలా చాలా ప్రాంతాలలో జిలేబీని తినాలి అనే సాంప్రదాయం ఉంది. ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా కొంచెం జిలేబీని ప్రతి ఒక్కరూ తినొచ్చు. అందుకే పిల్లలు ముక్కోటి ఏకాదశిని ఇష్టపడతారు. రకరకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, నిమ్మకాయ రసం, కొబ్బరి నీళ్ళు మీరు ఉపవాసం ఉన్నా కూడా సేవించవచ్చు.
మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పక పెరుగులో పంచదారను కలుపుకొని కనీసం 1 స్పూన్ అయినా తినాలి. ముక్కోటి ఏకాదశి రోజు ఇలా పెరుగు తింటే ఉపవాస ఫలితం కలుగుతుందని మన పెద్దలు చెప్తున్నారు. మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది, ఏ తిథి సమయంలో వచ్చిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈసారి ముక్కోటి ఏకాదశి సమయం చూస్తే డిసెంబర్ 22వ తారీఖు ఉదయం 8:16 ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ 23వ తారీఖు ఉదయం 7:11 వరకు ఏకాదశి తిథి ఉంది. మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే డిసెంబర్ 22వ తేదీ ఉదయం 8:16 ఏకాదశి తిథి ప్రారంభమై రోజంతా ఉంది. కానీ డిసెంబర్ 23వ తేదీ ఉదయం 7:11 వరకు మాత్రమే ఉంది. కాబట్టి చాలామంది డిసెంబర్ 22వ తేదీ ముక్కోటి ఏకాదశి అనుకుంటూ ఉంటారు. కానీ మనకు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అనేది చూడకూడదు. ముక్కోటి ఏకాదశి తిథి ఉదయం తెల్లవారుజామున ఉండాలి. అంటే బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉండే రోజున మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి. డిసెంబర్ 23వ తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది. ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజును ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్దకు భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో కలిసి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు అనగా 23వ తారీఖు డిసెంబర్ 2023న తెల్లవారుజామున 4:49 నుండి 5:40 వరకు బ్రహ్మ ముహూర్త కాలం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గరికి వేచి ఉంటారు. ఆ సమయంలో 3 కోట్ల దేవతలు కలిసి స్వామితో కలిసి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి. డిసెంబర్ 24వ తారీఖు 2023న ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం 6:30 నుండి 8:46 మధ్య ద్వాదశి పారణ చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి. ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి. ఈరోజు ద్వాదశి పారణ అనేది ఉదయం 6:30 నుండి 8:46 మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23వ తారీఖు 2023న వస్తుంది. అలానే ద్వాదశి పారణ 24వ తారీఖు 2023న చెప్పిన సమయాలలో పూర్తి చేసుకుంటే 100% ఫలితం కలుగుతుంది. 100% కలుగుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంత ఓపికగా చివరి వరకు మన వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.